వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను మీ ఆసిఫ్. మనం ఇప్పుడు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం హుసేనగర్ గ్రామంలో ఉన్నాం. మరి మీ అందరికీ డౌట్ రావచ్చు, హుసేనగర్ గ్రామంలో ఎందుకున్నాం అనేది. మొన్న హైదరాబాద్లో రీసెంట్గా కబడ్డీ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గుండెల మేఘన హుసేనగర్ గ్రామం నుండి జాతీయ మహిళా కబడ్డీ పోటీలకు ఎంపిక కావడం అయితే జరిగింది. ఈ జాతీయ పోటీలు కబడ్డీ పోటీలు ఈ నెల 28వ తేదీ నుంచి జూలై 1వ తేదీ వరకు జరగనున్నాయి. అందులో ఈ గ్రామానికి చెందిన గుండెల మేఘన పాల్గొనబోతుంది. మనం కూడా వాళ్ళ ఇంటికి వెళ్దాం, వెళ్ళేసి వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, మేఘన సెలెక్ట్ కావడం, అసలు మన హుసేనగర్ గ్రామానికి ఏ విధంగా పేరు తెచ్చిందనే విషయాలు కొన్ని వాళ్ళ మాటల్లోనే విందాం. సిరికొండ మండలం హుసేనగర్ గ్రామంలో ఉన్నాం. మేఘన వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. మనతో మాట్లాడడానికి వాళ్ళ మమ్మీ ఉన్నారు. వాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు కావేరి. నేను మేఘన వాళ్ళ మమ్మీని. మాకు ఆ పై స్థాయికి పోయిందని మాకు బాగా సంతోషం ఉన్నది. మనస్ఫూర్తిగా దానికి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇక ముందుకు నడిపించాలని మేము కోరుకుంటున్నాం. మా కోసం అధికారులు కూడా గవర్నమెంట్ కూడా సహాయపడాలని మేము కోరుకుంటున్నాం. ఇంతవరకు మేము కృషి చేసినాం దానికోసం. అద్దన్న కానీ నేను పట్టుదల ఉన్నది, నేను వెళ్ళగలుగుతా అని చెప్పింది. దాని ఇష్ట ప్రకారమే మేము కూడా ముందుకు నడిపించడం జరిగింది. మేము ఏది కూడా ఆశించలేం, కానీ ఇక ముందు గవర్నమెంట్ మాకు సహాయపడాలని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. సాల్రాకు మేడంలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. దేవుడు ఆశీస్సులు కూడా దానికి తోడుగా నీడగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. యూపీ యోధ ఉత్తరాఖండకు పోయింది, అది సంతోషంగా గెలిచి రావాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. జాతీయ స్థాయికి ఎంపికైంది కదా, అంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మస్తు సంతోషం ఉన్నది. ఇక అట్టలేనంత సంతోషం మాకు. అది మాకు అదృష్టంగానే భావిస్తున్నా. అంటే అక్కడి వరకు వెళ్ళడానికి ఎవరెవరు అంటే ప్రోత్సహించరు ఆ అమ్మాయికి, మేఘన? గంగారెడ్డి సార్, లింగయ్య, కాశీ మేడం, మౌనిక మేడం, వీళ్ళందరికీ వాళ్ళ పాదాలకు ధన్యవాదాలు. అంటే మీరు ఇప్పుడు మీరు చూస్తే బీద వాళ్ళగా ఉన్నారు. అయితే గవర్నమెంట్ కి మీరు అంటే ఏం రిక్వెస్ట్ చేస్తారు మేఘన? ఇక ఆర్థిక సాయం కోసం కోరుతాము. పై స్థాయికి వెళ్ళేలాగా కోరుకుంటున్నాము. గవర్నమెంట్ సాయం కావాలా ఖచ్చితంగా. ఇంతవరకు సాలరీ ఉండి కూడా ముందుకు నడిపించిండ్రు. ఇప్పుడు కూడా మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మేఘన ఏ క్లాస్ లో ఉంది? ఇప్పుడు సెకండ్ ఇయర్, 6వ తరగతి నుంచి క్రీడలకే వెళ్ళింది ఆమె. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మనతో మాట్లాడడానికి మేఘన వాళ్ళ నానమ్మ కూడా ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు మేఘన ఇప్పుడు ఫర్దర్ గా వెళ్ళింది కబడ్డీ ఆడడానికి, ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. మంచిగా ఆడి మంచిగా గెలాలా నా మనమరాలు. నా కొడుకు సుగా బాధపడుతున్నాడు, నా బిడ్డ ఎట్లా గెలుతుందా గెలదా అన్నట్లా. గెలిచి రావాలా, వీళ్ళందరి ఆశీతులు నా మనమరాల మీద ఉండాలా. అందరి తరపున నా మనమరాలు గెలాలా, మంచిగా ఉండాలా. చాలా దూరం పోయింది నా మనమరాలు, మంచిగా గెలిచి రావాలని మా కోరిక. అంటే ఎప్పటి నుంచి ఆటలు ఆడుతుండే మీ మనమరాలు? ఇప్పుడు 5వ తరగతి ఉంది ఆడుతున్నది. మంచిగా ఆడుతున్నది. కబడ్డీలో సుగా అన్ని జాగాల్లో పోకుండా మంచిగా గెలిచి ఆడుతున్నది. ఇప్పుడు సుగా గెలిచి రావాలని కోరుకుంటున్నాను. చెప్పండి, ఇప్పుడు మేఘన జాతీయ స్థాయికి ఎంపికైంది కదా, అసలు ఎట్లా అనిపిస్తుంది మీకు? సంతోషం అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. చిన్ననాటి ఉంది
ఆడుతా అమ్మ, నేను ఆడుతా అని అంటే, సరే అమ్మ ఆడు అంటే, అమ్మ నేను వద్దు అమ్మ మనకు వద్దు అని అంటే, లేదమ్మా నేను ఆడతా, నేను సాధిస్తా అని అన్నది. అంటే ఏ క్లాస్ నుంచి ఆడుతుండే గేమ్స్? 6వ తరగతి నుంచి ఆడుతున్నది. 6వ తరగతి నుంచి ఇంత ఒక స్థాయికి పోయింది. మాకేం లేదు, గవర్నమెంట్ నుంచి కొంచెం మాకు ఆర్థిక సాయం కావాలా అని కోరుతున్నాము అధికారులను. అట్లా కావాలని అనుకుంటున్నాము. అంటే మీరు చెప్పండి, అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు కూడా మేఘన? చాలా సంతోషంగా ఉన్నది. మేఘన ఆడుతుందంటే మాకు బాగా అంటే బాగా సంతోషంగా ఉన్నది. ఆమెకి ఒకటి ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఆర్థిక సాయం కంపల్సరీగా అందటట్లే అది. ఆమె ఇప్పుడు 5వ తరగతి నుంచి స్టార్ట్ అయిందంటే ఆమెకు అదే పట్టుదల పట్టింది. ఎప్పుడు నేను ఆడతా, నేను ముందు పోయి సాధిస్తా అన్న మాటనే తప్ప కానీ నేను ఆడాడిన విషయం ఉండదు. ఆడుతుంది, గెలిచింది, కప్పులు తెచ్చుకున్నది, మెడల్ గోల్డ్ తెచ్చుకున్నది, మంచిగా ఆడింది. ఆడ పోయినా కానీ చాలా సంతోషం మంచి పేరు వచ్చింది. ఆ గంగారెడ్డి సారు, ఆయన లింగారెడ్డి సారు, ఆమె మేడం కాశీ మేడం, అలా దారుణ బాగా సంతోషంగా అమ్మాయిని పైకి తెచ్చారు. ఇప్పుడు ఎక్కడ ఉంది పాప? ఇంకా ఇప్పుడు ఉత్తరాఖండ ఈ రోజు వెళ్ళింది. ఇప్పుడు 21వ తారీఖు దాకా అక్కడ ఉత్తరాఖండలో గేమ్స్ లో ఆడతారు. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అవుతుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మాట్లాడడానికి మేఘన వాళ్ళ అమ్మమ్మ కూడా ఉన్నారు. ఆమెను అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అమ్మ చెప్పండి, అసలు మేఘన ఈ నెల 30 నుంచి ఆడబోతుంది. 20 నుంచి 1వ తారీఖు వరకు జాతీయ స్థాయిలో Under-18 లో ఎంపిక అయింది కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకైతే చాలా సంతోషం అనిపిస్తున్నది. ఆమె పోయిన దానికి మా ఊరు పేరు కూడా గొప్ప వస్తుంది, హుసేన్ నగర్. మరి ఇంకా ఏందంటే ఆమె పట్టుదలతోటి ఇంత ముంగట పోయింది. వాళ్ళ అమ్మ నాన్న కూడా ప్రోత్సాహం ఇచ్చిండ్రు ఆమెకు. ఆడపిల్ల అంట వెనక కుంచలేరు, ఎటంటే అటే దోలేసిండ్రు కాబట్టి అంత ముందు పోయింది ఆమె. అదే సంతోషం. అట్లనే ఇంకా ముందుకు వెళ్ళాలా, మా ఊరు పేరు కూడా గొప్ప దేవాలా, అదే సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇక మనతో పాటు మాట్లాడడానికి గ్రామ పెద్దలు కూడా ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. అలా చెప్పండి, అసలు మేఘన మన ఈ హుసేన్ నగర్ గ్రామం నుండి జాతీయ స్థాయికి ఎంపికైంది, అసలు ఎట్లా అనిపిస్తుంది మీకు ఊరికి? ఎందుకంటే హుసేన్ నగర్ చాలా వెనుకబడ్డ ప్రాంతం. అయితే వీళ్ళు కూడా చాలా పేదవాళ్ళు. ఈ పేద కుటుంబం నుంచి చిన్న స్థాయి నుంచి ఆమె కబడ్డీ స్థాయి జాతీయ స్థాయికి ఎదిగిపోయిందంటే, ఇప్పుడు తల్లిదండ్రులకు వాళ్ళకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు గ్రామం లోపల కూడా ఆమెను కూడా చాలా ఏమవుతుందంటే, ఒక పేద కుటుంబం నుంచి అంత స్థాయికి పోయిందంటే అందరూ చాలా గర్వపడుతుండ్రు. అది విషయం అన్నట్లు. Next Kho-Kho, men section, Varni versus Bhopal. Varni versus Bhopal. In men section Kho-Kho.